నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి పరిరక్షణలో మియావాకీ పద్ధతికి కలెక్టర్ ప్రశంస. సందర్శకుల రిజిస్టర్లో నమోదు చేసిన కలెక్టర్ పి ప్రశాంతి. నగరంలో దేవాదాయ కమిటీల నియామకం. దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. అందరూ నాయకులుగా ఎదగాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జక్కంపూడి పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో భక్తులు. తండ్రి బాటలోనే మా పోరాటాలు. పార్టీ విజయానికి సైనికుల్లా పోరాడదాం. జక్కంపూడి గణేష్. వనరుల సంరక్షణ, అకీరా మియావాకీ మొక్కల పెంపకం కోసం సరైన సమయంలో చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. బుధవారం రాజానగరం మండలంలో 25 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అకీరా మియావాకీ మొక్కల పెంపకం ప్రదేశాన్ని పాంపాంట్ SWPC షెడ్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అకీరా మియావాకీ మొక్కల పెంపకం ఒక విశిష్ట ఆలోచన మార్గమని పేర్కొన్నారు. సరైన వాతావరణంలో మొక్కల పెంపకాన్ని చేపట్టడం వలన మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని వివరించారు. రాజానగరం ప్రాంతంలో మొక్కల ఎదుగుదల తీరును పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి నిల్వల సామర్థ్యం పెంచేలా పాంపాంట్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానం అమల్లోనూ మరింత సమర్థతను తీసుకురావాలని, పరిధిని పెంచి నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అధికారులకు సూచించారు. పొలం గట్ల వద్ద కూడా మొక్కల పెంపకం కోసం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అకీరా మియావాకీ పద్ధతిలో మొత్తం 2970 మొక్కలు నాటడం జరిగిందని అధికారులు కలెక్టర్కు వివరించారు. నాటిన మొక్కల్లో జామి, వెంగం, బిల్ల, మర్రి, నర్ర, గిలగిల, మద్ది చెట్టు, తామర, మందార, దేవదారు, తులసి, వేప, గంధతగర వంటి వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. ఈ సందర్భంగా సందర్శకులు రిజిస్టర్లో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూ వివరాలను కలెక్టర్ స్వయంగా నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతితో పాటు డ్వామా పీడీ ఎం నాగమల్లేశ్వరరావు, ఎంపీడీఓ జే ఝాన్సీ, తహసీల్దార్ GLS ఝాన్సీ, డ్వామా ఫీల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందుకే స్మెల్ గ్రీన్ రైస్ చేస్తున్నారు. డిఫరెంట్గా ఉందమ్మా. అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీల్లో వారికి చోటు కల్పించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం మాదిరిగా తమ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగి ఉంటే గడిచిన ఈ ఏడాదిలో రాజమండ్రి సెంట్రల్ జైలు నిండిపోయి ఉండేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తన విజయానికి కష్టపడి పనిచేసి 73,000కు పైగా భారీ మెజార్టీతో గెలిపించిన కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ నాయకులుగా ఎదగాలని, అందరికీ సముచిత స్థానం కల్పించాలనే ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీల్లో వారికి చోటు కల్పించామని వెల్లడించారు. నగరంలో 14 ఎండోమెంట్ కమిటీలు ఉంటే వాటిలో 4 కమిటీలకు ప్రభుత్వం ఆమోదం వచ్చిందని, మరో 2-3 రోజుల్లో మరో 4 కమిటీలకు ఆమోదం రానుందని అన్నారు. ఈ మేరకు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలు వేయడం వలన దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని, కమిటీ ఉండడం వలన అన్ని విధాలుగా కూడా దాతలు ముందుకొస్తారని పేర్కొన్నారు. నాలం భీమరాజు వీధిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా
మద్ది నాగపూర్ణ వెంకట సత్యనారాయణ, సారంగధరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా కేవీడీఎస్పి చౌదరి, నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కమిటీ చైర్మన్గా చింత జోగినాయుడు, కోరకొండ రోడ్లోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఏడిద వీర వెంకట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారని ఆయన చెప్పారు. ఈ 4 దేవస్థానం కమిటీలు 2-3 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన చెప్పారు. అలాగే శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్, శ్రీ శ్యామలాంబ దేవస్థానం చైర్మన్గా కడియాల వీరభద్రరావు, శ్రీ పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్గా రెడ్డి మనీశ్వరరావు, జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా దాసరి గురునాథరావు నియమితులయ్యారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. త్వరలో ఈ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కమిటీలు భక్తుల నమ్మకం, విశ్వాసం పొందేలా పనిచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అడవాల రామకృష్ణ, మజ్జి రాంబాబు, వై శ్రీను, దొండపట్టి సత్యంబాబు, బుడ్డిగ రాధ, బుడ్డిగ రవి, పి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 14 ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి. 14 ఎండోమెంట్స్ కమిటీల్లో కొన్ని కమిటీలు 9 మంది సభ్యులు, కొన్ని కమిటీలు వచ్చి 11 మంది సభ్యులు. యావరేజ్గా 10 మంది తీసుకున్న 14 కమిటీల కంటే 140 మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం జరుగుతూ ఉంది. అంటే మరొక 2 సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకొక 140 మంది, అంటే సుమారు ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమమే తీసుకుంటాం. ముమ్మాటికి 280 మందికి మనం మరలా 2029 ఎలక్షన్ నాటికి ఎండోమెంట్స్ కమిటీల ద్వారా గౌరవించే కార్యక్రమం కూటమి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దాంతోపాటు వక్స్ కమిటీలు కూడా ఇటీవల వేయడం జరిగింది. వక్స్ కమిటీలు కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొంతమంది నియంత్రణలాగా వెళ్ళిపోతూ ఉన్నారు. అది మరలా కూర్చొని టీడీపీ, బీజేపీ, జనసేన మార్చి వక్స్ కమిటీలు ఇప్పటికి 4 కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సరి చేసుకున్నాం, వాళ్ళకి కూడా గౌరవం దక్కింది మైనారిటీ సోదరులు. ఇప్పుడు 4 కమిటీలు, ముందుగా 14 కమిటీలకు గాను 8 కమిటీలు ఫిల్ చేసి పంపించడం జరిగింది ప్రభుత్వానికి. ఆ పంపించిన 8 కమిటీల్లో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్, నాలం భీమరాజు స్ట్రీట్, రాజమహేంద్రవరం, ఆ కమిటీ ప్రభుత్వం నుంచి అధికారికంగా రావడం జరిగింది. ఆర్డర్స్ కూడా వచ్చింది. చైర్మన్గా మద్ది వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణరావు గారు, అలాగే డైరెక్టర్లుగా బీజేపీ, జనసేన సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క బాడీని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రెండవ కమిటీ శ్రీ సారందేశ్వర స్వామి టెంపుల్, సారందర్మెట్ట, రాజమహేంద్రవరం, 47వ వార్డు. దాంట్లో చైర్మన్గా కేవీడీఎస్సివి చౌదరి గారు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా సుమారు 9 మంది సభ్యులు, అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన సభ్యులతో ఇదొక కమిటీ ఆర్డర్స్ రావడం జరిగింది. మూడవది శ్రీ నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్, రాజమహేంద్రవరం, 31వ వార్డులో ఉంటుంది. చైర్మన్గా చింతా జోగినాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అలాగే 9 మంది బీజేపీ, జనసేన సభ్యులతో ఈ కమిటీ ఒకటి ఆర్డర్ ఇష్యూ అయి ఉన్నది. నాలుగవది వచ్చి శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, వీరభద్రాపురం, 37వ వార్డు. చైర్మన్గా ఏడిద వీర వెంకట దుర్గా ప్రసాద్ గారు, జనసేన, అలాగే సభ్యులుగా బీజేపీ, టీడీపీ అందరూ కలిపి ఈ కమిటీ ఒకటి అనౌన్స్ అవ్వడం జరిగింది. అంటే 4 కమిటీలు ఆర్డర్స్ తోటి వచ్చినాయి. ఈ 4 కమిటీలు కూడా అతి దగ్గరలో ఒక 2-3 రోజుల వ్యవధిలో ఒక్కొక్క కమిటీకి 3-3 రోజుల గ్యాప్లో ప్రమాణ స్వీకారాలన్నీ కూడా కార్యక్రమం దగ్గరలో కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఈ 4 కాకుండా ఇంకొక 4 కమిటీలు ఈ 2-3 రోజుల్లో కూడా అనౌన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్, తెలుగుదేశం, అలాగే శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం, మంగళవారిపేట, చైర్మన్గా కడియాల భద్రరావు గారు, అలాగే శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల చౌల్ట్రీ, కోటిలింగాలపేట, చైర్మన్గా రెడ్డి మనీశ్వరరావు గారు, అలాగే శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం, జాంపేట, చైర్మన్గా దాసరి గురునాథరావు గారు, జనసేన. ఈ 8 కమిటీలు
ఈ 2-3 రోజుల్లో ఇది కూడా వచ్చేస్తే మొత్తం 8 కమిటీలు అవుతున్నాయి. ఇంకా 6 కమిటీలు ఎండోమెంట్స్ వెరిఫికేషన్లో ఉన్నాయి. అవి కూడా పంపించేస్తే మొత్తానికి 14 కమిటీలు కూడా ఈ ఒక్క నెల రోజుల వ్యవధిలో అనౌన్స్ అవ్వడం, ఆర్డర్స్ రావడం, అలాగే ప్రమాణ స్వీకారం కూడా చేసుకునే కార్యక్రమం తీసుకుంటున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాజమండ్రి కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రజల కోసం మాజీ మంత్రి జనయోధుడు దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన అనేక పోరాటాలు తమలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు బుధవారం స్థానిక కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద వైసీపీ నాయకులు కోడికోట, అడప అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకట్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, ఎంపీ మిథున్ రెడ్డి సోదరులు సుధీర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు జక్కంపూడి గణేష్లు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి జిల్లాలో అనేక పోరాటాలు నడిపించిన ఘనత జక్కంపూడికే దక్కుతుందని అన్నారు. తమలాంటి ఎంతో మందికి జక్కంపూడి పోరాటాలు స్ఫూర్తిదాయకం, మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. ఆయన వేసిన పోరుబాటలోనే తాము నాయకులుగా ఎదిగామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నడిపించిన ఘనత జక్కంపూడికే దక్కుతుందని అన్నారు. తండ్రి బాటలోనే జక్కంపూడి రాసా గణేష్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పోరాటాలు సాగిస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాసులు మాట్లాడుతూ, జక్కంపూడి పోరాట పటిమ తమలాంటి ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఆయన బాటలోనే వారి తనయులు నడుస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ, తమ తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పనిచేశారని అన్నారు. ఎంతమంది పదవులు నిర్వహించినా గానీ ప్రజల కోసం పోరాడిన వారే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి పనిచేసే వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన రాయిపురెడ్డి చిన్నాకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం ప్రియదర్శిని చెవిటి మోగ పాఠశాలలో జరిగిన అన్న సమర్పణ కార్యక్రమంలో జక్కంపూడి గణేష్ పాల్గొని విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడూ తిరస్కరణీయుడు, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న జక్కంపూడి రాజారావు, మా తమ్ముడు జక్కంపూడి గణేష్ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నాము అని చెప్పి ఈ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తమ కష్టంగా భావించి ప్రజలను ఆదుకుంటున్న జక్కంపూడి కుటుంబానికి దీర్ఘాయుష్యుండి భగవంతుడు సర్వే జనా సుఖినో భవంతు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసేటువంటి గొప్ప అదృష్టం నాకు లభించింది. ఇవాళ రామ్మోహన్ రావు గారు ఎవరు ఎక్కడ కష్టంలో ఉన్న అప్రవైన పలికేటువంటి రామ్మోహన్ రావు గారు ఆయన తనయుడు గణేష్ ప్రతినిధించిన తనయుడుగా ఇవాళ నాకు బాగా గుర్తు. అర్ధరాత్రి 2 గంటలకు రామ్మోహన్ రావు ఫోన్ చేశారు. ఏమంటే అయ్యో మీద ఒక దళిత మహిళని ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడికి రా అని చెప్పి పిలిచిన రోజులు ఉన్నాయి. మరలా ఇవాళ అలాంటి సంఘటనలు కార్యకర్తలకి కొండంత అండగా నిలబడేటువంటి ఆయన పార్టీకే కాదు కార్యకర్తలకి అందరికీ కూడా కొండంత అండగా నిలబడుతున్న గణేష్ ని మరి పైన రామ్మోహన్ రావు గారు
ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ గారి 73వ జన్మదిన పురస్కరించుకుని విరాజ కంపల్సరీ ఉన్న విగ్రహాన్ని పాల్గొనవచ్చు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈయన విద్యార్థుల భాగం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో విధాలుగా సేవలు అందించి ఆయన చూసే నాయకుడిగా అదేవిధంగా జిల్లా రాష్ట్రంలో ఎన్నో అత్యున్నత పదవులు సాధించి అదేవిధంగా సుమారుగా 95లో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే కూడా చేయడం జరిగింది. ఆ రోజుల్లో ప్రజలకు ఎన్నో సేవలు చేయడం వల్ల ఆయన వాళ్ళు కూడా ఎంతో గౌరవంతో చక్క చేయడం జిల్లా అధ్యక్షులు ఎన్నో బాధ్యత చేపట్టడం జరిగింది. కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు. ఆ కోవలో తూర్పుగోదావరి జిల్లాలో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకొని తరాలు మారిన తన తరమే గొప్పగా మార్గదర్శకమని చూపినటువంటి ఒక గొప్ప నేత జక్కంపూడి రామ్మోహన్ రావు. ఎవరికైనా కష్టం వస్తే ఎక్కడో జక్కంపూడిని తలుచుకుని పక్కవాడు వింటే చివరివాడికి పని చేయగలడు. తూర్పుగోదావరి జిల్లా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా చూసినప్పుడు ఆదూరు నుంచి ప్రారంభమై రాజమండ్రిలో ఒక చిరస్థాయిగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన రాజకీయ ప్రస్థానం అంతా జరిగింది. ఒక్కడే కాదు, ఆయన రాజకీయాల్లో ఒక తరాన్ని తయారు చేశాడు. ఆ తరంలో వచ్చినటువంటి ఆడే ఈ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనేటువంటి మాట కూడా చెప్పడానికి ఆనందపడతా ఉన్నాను. ఆయన ఎక్కడైతే సెలెక్ట్ చేశాడో రాజకీయాల్లో తన పరంపరను కొనసాగించడానికి ఇవాళ వారసులుగా జక్కంపూడి రాజా గణేష్ ఉండొచ్చు, కానీ రాజకీయ వారసులుగా నేను ఎంతో మంది చెప్పుకుంటా. పొద్దున్నే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పాడు, అన్న మనం ఉన్నంతకాలం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు తలవకుండా రాజకీయం చేయలేదు. అటువంటి గొప్ప నాయకుడు నేనవ్వచ్చు, చిట్టాబాయి గారు అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి విశ్వరూప్ గారు అవ్వచ్చు, ఒక నాయకుడు. అంటే జక్కంపూడి గారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, నిబద్ధతని, ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని అలవర్చుకున్నటువంటి నాయకులుగా. ముందుగా అందరికీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు. తను నమ్మినటువంటి జెండా కోసం, తనను నమ్ముతున్నటువంటి ప్రజానీకం కోసం, తన సుదీర్ఘ జీవితకాలం నాయకుడిగా నిలబడినటువంటి మహానేత శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన చూపించినటువంటి ప్రేమ కానీ, ఆయన మా పట్ల తీసుకున్నటువంటి బాధ్యత కానీ జీవితంలో మర్చిపోలేం. ఈరోజు రాజకీయాల్లో ఉన్నామంటే కేవలం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోవాలి అన్న ఏకైక ఎజెండాలో పనిచేస్తామని చెప్పి చేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ రెండు సంఘటనలు చెప్తాను. ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు వివక్ష ప్రదర్శిస్తున్న అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. ఆడపిల్ల పుట్టిందని వివక్షతో భార్యను కాపురానికి రావద్దంటూ చిత్రహింసలకు గురి చేస్తున్న భర్త, అత్తమామలను వెంటనే అరెస్ట్ చేయాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రగడ నాగేంద్రబాబు, వర్ధిని లక్ష్మికి 2022లో వివాహం జరిగిందన్నారు. ఆడపిల్ల పుట్టిందన్న సాకుతో ఆమెపై రోజు రోజుకు వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్లామని అన్నారు. ఇటీవల ఆమెపై అత్తింటి వారు దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలై అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని వివరించారు. అమానుషానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమ్మాయి పుట్టడంతో ఆమెను బయటకు వెంటేశారని ఆరోపించారు. ఆమెకు న్యాయం చేయాలని, లేకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అడిగినంత కట్నం ఇచ్చామని అన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి సారీ కూడా పంపించామని అన్నారు.
తన కుమార్తెను అత్తింటి వారు ఆడపిల్లను కన్నందుకు చిత్రహింసలకు గురి చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు. నా కూతురికి తండ్రి లేకపోతే ఎలాగా, నా అమ్మాయి కొంచెం పట్టుదల కలిగి తండ్రిని చూపించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. తల్లిదండ్రులు కూడా వద్దని చెప్పారట, వద్దమ్మ వెళ్ళొద్దు, మనం కోర్టులో ఉన్నాం కదా అని చెప్పినా సరే అమ్మాయి నా కూతురి కన్నా ఎక్కువేంటి, చచ్చిపోతే చచ్చిపోతాను, తన తండ్రిని చూపిస్తానని చెప్పి ఈ అమ్మాయిని తీసుకొని ఇంటికి వెళ్ళిందంటండి. వెళ్ళిన తదనంతరం వారు నిన్ను ఎవడు రమ్మన్నాడు ఎక్కడికని తలుపులేసి అమ్మాయిని చాలా గట్టిగా కొట్టండి, ఈ జుట్టది పీకడం, ఈ తర్వాత ఈ గోరులతో రక్కి బాడీ మీద చెస్ట్ అది నిజం చాలా భయంకరంగా ఉందండి అమ్మాయి పొజిషను. అయితే నాకు వెంటనే 11:30కి ఫోన్ చేయడం జరిగిందండి నైటు. నేను వెంటనే బయలుదేరి రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దిశా పోలీస్ స్టేషన్కి పంపించారని చెప్పారు సార్. నేను వెంటనే వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకున్నాను. అమ్మాయికి వాంతులు అవడం, ఈ తలంతా తిరగడం, తర్వాత చాలా భయంకరంగా ఉంది అమ్మాయి పొజిషను. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దని ముందర ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వాళ్ళకి హెచ్చరిస్తున్నానండి. కుర్రోడు స్థిరం లేకపోతే ఇటు రావడానికి ముందు కారణం ఏంటంటే వీళ్ళ పరుగుగల కుటుంబం. ఇప్పుడు వరకు రోడ్డును పడకూడదని ఆలోచించే పెద్దల్లో సక్కి పట్టడానికే వారు మానవతా దృక్పథంతో ఓర్పు సహనంతో సాగారు. కానీ వారు వీళ్ళ మానవత్వాన్ని తప్పుగా భావించుకొని వాళ్ళ ఓర్పు సహనాన్ని చూసి ఇంకా రెచ్చిపోయి అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేసి చావు బ్రతుకుల మధ్య ఈరోజు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉందండి, పిడిసి వస్తుంది అమ్మాయికి, చాలా భయంకరంగా ఉంది. ఆ అమ్మాయిని అలా కొట్టడం మంచిది కాదు. అలాగే వీరి పక్షాన నిలబడి న్యాయ పోరాటానికి ముందుకు రావడం జరిగింది. చట్టపరంగా వారికి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకొక అమ్మాయికి ఇలా జరగకూడదు. అలాగే మళ్ళీ తను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ అమ్మాయి సెల్ ఫోన్ వాడదండి. ఆ అమ్మాయికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ అనే కొత్తదే ఒక పాత అకౌంట్ ఎవరిదో ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ప్రైవేట్ అకౌంట్లో హాయ్ అని పెట్టాడటండి తనకు తనే భర్త. నీకు ఎవరో హాయ్ అని పెట్టాడని తప్పుడుగా చిత్రీకరించి ఆ అమ్మాయిని ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టి నీకు ఎవరో ఉన్నారని తప్పుడుగా ప్రవర్తించడం అది మంచిదిగానే హెచ్చరిస్తున్నాను. అలాగే మహిళలకు ఎక్కడ అన్యాయం తప్పకుండా నా వంతు సహాయం కృషి కూడా ఉంటుంది. కానీ ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొక అమ్మాయికి జరగకూడదనే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ముందుకు రావడం జరిగింది. చనిపోయాడండి. ఆ చనిపోయిన బాధలో మీ వదిన గారు లేదు చేసే అమ్మాయి నాకు చెప్పి నన్ను బతిమాలి 3 నెలలు మా ఇంటి చుట్టూ తిరిగి నన్ను బలవంతం పెట్టారండి. మా అమ్మగారు నాకు 2 ఎకరాలు ఇచ్చారండి. నాకు ఇచ్చిన కట్నం నా కూతురికి 2 ఎకరాలు కట్నం ఇచ్చి సరిపోదంటే మళ్ళీ 30 లక్షలు క్యాష్ ఇచ్చానండి. 35 కాసులు బంగారం పెట్టానండి. ఆ పిల్లడికి మనుగుడుకులో 8 కాసులు పెట్టానండి. అంతా పిల్లడి మీద ఇచ్చేసారండి. ఆడపడుచు కట్నం లేకపోయినా దగ్గర ఆడపడుచు కట్నం 5 లక్షలు తీసుకున్నారండి. మెయిన్ మా ఏపరాలకు ఇష్టం లేదండి పెళ్ళి. ఆవిడ ఎప్పుడు మా ఇంటికి రాలేదు. వాళ్ళ తమ్ముడు కూతురు మీద ఉందండి. మా అయ్యకుడు బలవంతంగా మమ్మల్ని పెళ్లి చేసేసారండి. పిల్ల చేసుకోనన్నా సరే బలవంతంగా పెళ్ళి ఎక్కువ కూడా చదువుకుంది కానీ చేశారండి. చేసిన కాడి నుంచి ఆవిడ పెళ్ళైన కాడి నుంచి పాపని టార్చర్ పెడతాను 10 రోజులు కూడా తీసుకెళ్ళి అక్కడ ఉంచుకోలేదండి. మా అల్లుడు మా ఇంటికాడ ఉన్నాడండి. ఫోన్ బెట్టింగ్ ఆడుతూ ఉంటున్నాడండి. ఇప్పుడు అయితే ఫోన్ బెట్టింగ్ ఎలా ఆడుతున్నా, ఫోన్ బెట్టింగ్ ఆడకూడదని పాప ఒకసారి డిలీట్ చేస్తే చెవు మీద కొట్టాడండి. చెవు కన్నబేరు చిల్లాడిపోయి వినబడడం మానేస్తుందండి నా కూతురిది. ఇలా ఎలా కుదురుదని దేవన్ చెరువు వరుణ్ మోటార్ స్కూల్లో జాబ్ వేయించారండి. 1 సంవత్సరం మా ఇంటికాడ ఉండే అత్తయ్య మీకు ఏమైనా ఖర్చు అవుతుంది మీ ఇంటికాడ. పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పీఎంపీలు తమ పరిధిలోనే సేవలు అందించాలని పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు సూచించారు. బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుజుల కాన్ఫరెన్స్ హాల్లో మండల అధ్యక్షులు రెహమాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పేదలకు ఎప్పుడు అనారోగ్యం వచ్చినా ముందుగా స్పందించేది పీఎంపీలేనని, పీఎంపీలు అందించే సేవలను వినియోగించుకొనుటకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. పీఎంపీలు తమ పరిధిలోనే ప్రథమ చికిత్సలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సైన్ హాస్పిటల్కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ పృథ్వీ ఆల్తి హాజరై మాట్లాడుతూ కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగి మేలైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యం గురించి వివరించారు. శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పవన్ కిషోర్ మాట్లాడుతూ అధునాతన శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఉపాధ్యక్షులు కెవిఎస్ఎన్ రెడ్డి, ఏ సురేష్ బాబు,
సుంకర శ్రీనివాస్, శైలజ, సరోజిని, రాజ్యలక్ష్మి, హీరాలతో పాటు పిఎంపీలు హాజరయ్యారు. మనకి ఎఫెక్ట్ అయ్యి వచ్చే ఏవైతే ఉన్నాయో అది మోస్ట్ కామన్ డెంగ్యూ ఒకటి, ఇంకొకటి మలేరియా ఒకటి. ఈ రెండు కూడా కేసెస్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు. దానికి మనం ఎంత ఎర్లీగా మనం వాటిని డిటెక్ట్ చేయగలిగితే పేషెంట్ అవుట్కమ్ కూడా అంతే బాగుంటుంది. అది మనం ఎప్పుడు ప్రైమరీ ఫోకస్ కింద పెట్టుకోవాలి. ఎర్లీ డిటెక్షన్ అనేది కూడా ఎప్పుడు మనం ప్రైమరీ ఫోకస్ కింద పెట్టుకోవాలి. సో ఇది ఫస్ట్ డెంగ్యూ దగ్గరికి వస్తే అది యాక్చువల్లీ మనం ఒక 10 days కింద పెట్టుకోవచ్చు. మనం టోటల్ ఆ ఇన్ఫెక్షియస్ స్టేజ్ మొత్తాన్ని కూడా అందులోని ఒక 3 days ఏదైతే ఉందో ఇనీషియల్ స్టేజ్. ఎప్పుడు కూడా డెంగ్యూ ఫస్ట్ 3 days కూడా హై ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. పేషెంట్ వస్తారు, సడన్గా ఏమన్నా 2 రోజుల నుంచి ఒళ్ళంతా కాలిపోతుంది అంటారు. సో అలాగా ఫస్ట్ 2 daysలో కూడా ఎక్కువగా మనకు కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్ ఒకటే, హై గ్రేడ్ ఫీవర్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇది చాలా క్రిటికల్ స్టేజ్ అన్నమాట. ఇది ఆఫ్టర్ థర్డ్ డే ఆఫ్ ఇన్ఫెక్షన్ తర్వాత మొదలవుతుంది క్రిటికల్ స్టేజ్ అనేది. సో ఇక్కడ మనం చూడగలిగే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే వార్నింగ్ సైన్స్, మెయిన్గా బ్లీడింగ్, ర్యాషెస్, ఇలాంటివన్నీ మేజర్గా మనకు కనపడే సైన్స్ అన్నమాట. సో ఈ సైన్లు కనిపించినప్పుడు మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే హీమోక్రిట్ అండ్ ప్లేట్లెట్స్. ఈ రెండు కూడా అందరూ మేజర్గా ఎక్కువ చూసేది ప్లేట్లెట్స్ ఒకటే చూస్తారు. ప్లేట్లెట్స్ పడిపోతుందా, పెరుగుతుందా, ఎలాగుంది, ఏంటి అని. బట్ మేజర్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అందులోని హీమోక్రిట్ అని కూడా ఉంటుంది. మీకు సిబిపిలోని మీకు అక్కడ ఫస్ట్ నుంచి కిందకు వస్తే హెచ్సిటి అలా ఉంటుంది హీమోక్రిట్ అని చెప్పి. సో ఆ వాల్యూ ఎప్పుడు కూడా మనకి రైజ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా చూసుకుంటూ ఉండాలి. చూసుకున్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి మన ఇంటర్వెన్షన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చాలా వరకు కూడా చాలామంది అఫెన్స్గా తీసుకోవద్దు, బట్ యాంటీబయాటిక్స్ వాడటం అనేది డెంగ్యూకి అసలు యాంటీబయాటిక్స్ అనేది అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు డెంగ్యూకి ఎప్పుడు కూడా. డెంగ్యూకి కావాల్సిన ఒకే ఒకటి ఏంటంటే ఓరల్ హైడ్రేషన్ చాలా ఎక్కువ ఉండాలి. ఎంత హైడ్రేట్ అయితే అంత మంచిది. అలాగ ఎవరైతే అనుభవ ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ మురికివాడల్లో ప్రథమ చికిత్స అందిస్తున్నామో మనలందరినీ గుర్తించడానికి గత 63 సంవత్సరాలుగా కృషి చేస్తున్న సంఘం ఏదైనా ఉందంటే ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మన సంఘం ఆధ్వర్యంలో మన సంఘ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారి నేతృత్వంలో, రాష్ట్ర అధ్యక్షులు తోరటి ప్రభాకర్ రావు గారు, అలా రాష్ట్ర కమిటీ పెద్దలు, మన జిల్లా పెద్దలు అందరూ కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మన పిఎంపీల యొక్క ఆరంభ పిఎంపీలు గుర్తింపు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే మన అందరికీ 429 జీవో ఇచ్చి కమ్యూనిటీ పారామెడిక్స్గా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ అన్నట్లో కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన మరణానంతరం ఆ ట్రైనింగ్ ఆగిపోవడం, అప్పటి నుండి ఆ ట్రైనింగ్ అలా ఉండిపోవడంతో ఇప్పుడు ఎన్నికైనటువంటి కూటమి ప్రభుత్వం యువగలం అనే పాదయాత్రలో మంత్రివర్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారో మిమ్మల్ని అందరినీ గుర్తించే బాధ్యత నేను తీసుకుంటానండి. తదనుగుణంగా మన గ్రామీణ ప్రాంత వైద్య సోదరుల యొక్క సమస్యలు బాగా తెలుసున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా కావాల్సిన వ్యక్తి ఎక్స్ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారు. టీడీ జనార్దన్ గారు మన యొక్క సమస్యను తన భుజస్కంధాల మీద వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ప్రభుత్వం వారు ఒక కమిటీ వేయడానికి సన్నద్ధంగా ఉన్నట్టు మన ప్రకటించడం జరిగింది. మనం పంపించడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తక్కువ ఖర్చుతో చాలా బాగా చేస్తున్నారు. దానికి పిఆర్ఓ గారు కుమార్ గారు కూడా చాలా చక్కగా అందరినీ మోటివేట్ చేస్తూ బాగా కష్టపడుతుంటారు. ఆయన ప్రతి ఒక్కరూ కూడా ఎవిస్ ఫార్మా దాంతో మన సైన్ హాస్పిటల్ గుర్తించుకోవాలని, అలాగే ఎవిస్ ఫార్మా టీవీ కూడా ఉంది వాళ్ళు కూడా అన్ని మండలాలకు ఒక దిక్సూచిగా ఉంటున్నందుకు ప్రత్యేకంగా
ఈ వేదిక ద్వారా వాళ్ళని అభినందిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన మధ్యలో జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఏమేమి జరుగుతుందనే విషయాలు ఇలాంటి వేదికల ద్వారా మనం చర్చించుకోవడం జరుగుతుంది. మనకు తెలియని కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో బహుభాషా గాయకుడు కిషోర్ కుమార్ 96వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందీ గాయకుడు గాన గంధర్వ కిషోర్ కుమార్ 96వ జయంతి సందర్భంగా 70 ఏళ్లుగా జిత్ నోట కిషోర పాట కార్యక్రమం స్థానిక జిత్ మోహన్ మిత్ర కళావేదిక నందు జరిగిన కార్యక్రమానికి ఆర్కెస్ట్రా పితామహుడు నట గాయకుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర అధ్యక్షత వహించగా ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రకాశం గావించారు. ఆత్మీయ అతిథులుగా దర్బా శ్రీరామ్మూర్తి, నిమ్మలపూడి గోవింద్, బి సీతారామారావు, వి జగపతి, జల్లి శివప్రసాద్, సిహెచ్ విశ్వనాథ్, జి వెంకటరమణ పాల్గొన్నారు. డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు వందన సమర్పణ చేశారు. శ్రీపాద మిత్ర మాట్లాడుతూ కిషోర్ కుమార్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన గానామృతంతో పలు పాటలు పాడి చెరగని ముద్ర వేశారని, కిషోర్ పాటలు పాడి ఆంధ్ర కిషోర్గా ప్రత్యేక గుర్తింపు పొందానని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. భారతదేశంలో ఆంధ్రదేశంలో కూడా కిషోర్ కుమార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయనది అనాదిగా శాస్త్రాల కార్యక్రమం చేస్తున్నాం మేము. నేను కూడా 1955 ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశాను. 25 నా బియ్యం లేనిది. నా బియ్యం ఆయన మానంతోనే నాకు గమనం తగ్గింది. దాని ఎవరికి తెలియదు, ఎవరిలో తెలియదు. ఆయన ఇక 90 ఏళ్ళ నేను ఉన్నా మేమందరూ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. దానికి ఎవరు సన్మానించాలి ఆలోచిస్తే ఒక మహానుభావుడు దొరికింది మాకు శ్రీరామూర్తి గెలసాలి గారు అని చెప్పాను. ఇందులో పుస్తకం రాశాను. గెలసాలి గారు ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్య మంచి కవి నాయకులు శాత ఇంజనీర్ మౌలిక మానవులు ఆయన మేము అందరూ దొరుకుతాం. ఆయన సన్మానాలు వచ్చారు. ఆయన మహాకవి, ఘంటసాల వాడు, గ్రహీత. ఆయన్ని వచ్చారంటే మాకు చాలా అభినందిస్తున్నాం ఆయన్ని. తర్వాత కిషోర్ కుమార్ 96వ జయంతి అంటే కిషోర్ కుమార్ ఏదో బొంబాయిలో ఉన్నారు అది కాకుండా మన ఆంధ్రాకి కిషోర్ కుమార్ పరిచయం చేసింది మా జిత్ అన్న. ఎందుకంటే 70 సంవత్సరాలు 55 నుంచి కిషోర్ కుమార్ గారు పాటలు పాడుతూ కిషోర్ కుమార్ గారితో అన్నీ ఆయన అక్కడ ఏం బొంబాయిలో ఏం పాడాడు కానీ ఇక్కడ మనకు మాత్రం ఈయనే కిషోర్ కుమార్ మనకి అన్ని పాటలు కూడా పాడుతూ 70 సంవత్సరాల నుంచి మా అందరినీ ఎంతో ఉత్సాహపరుస్తున్నాడు. ఆయన్ని శ్రీ దర్బా శ్రీరామూర్తి గారు కూడా మా అందరికీ చాలా సంతోషం. ఇంకో విషయం ఏంటంటే ఒక పాట పాడినప్పుడు ఆ పాట యొక్క భాష పట్టు ఉండాలి. తర్వాత సంగీతంలో కొంచెం కనీసం ఇది సంపాదించాడు. ఏమి లేకుండా పాడుకున్నాడు. మన మిత్ర గారు ఈ 70 సంవత్సరాలు కూడా ఒక గురువు లేరు. శ్రీరామూర్తి గారికి కూడా ఆయన కూడా ఒక గురువు లేరు. అది స్వచ్ఛందంగా ఇద్దరు కూడా వాళ్ళు మిత్ర గారు ఇంటి మీద పాట అక్కడ వాతావరణం కూడా తెలుసుకొని ఆయన స్వచ్ఛందంగా పాడారు. ఎక్కడ డబ్బు మోగితే అక్కడ జిత్ మోహన్ మిత్ర. ఆలీ లాంటి వాళ్ళకు కూడా పాట నేర్పి 5 రూపాయలు ఇచ్చిన జిత్ మోహన్ మిత్ర. ఈ జిత్ మోహన్ మిత్ర గారి యొక్క కార్యక్రమాలకు ఒక వరుసలో 10కి పైగా నేను బహుశా యాంకరింగ్ చేశాను. యాంకరింగ్ చేసే అవకాశం జిత్ గారు నాకు వారి కార్యక్రమాల్లో కల్పించారు. ఏదో ఒక రాగం, ఒక సంగీతం, ఇవన్నీ కూడా కేవలం విడికిడి జ్ఞానం వల్లే అన్నారు. వీరికి సంగీత జ్ఞానం లేదు. ఘంటసాల పాటే నా సంగీతం, కిషోర్ కుమార్ పాటే ఆయన సంగీతం. జన్మతః ఉన్నటువంటి ఏదో ఒక లక్షణం మన కృషి వల్ల ముందుకు సాగతీస్తుందనేది ఇదే ఉదాహరణ. ఎంత వయసులో వచ్చి ఇప్పుడు వారు ఉన్నారు, ఆ పెద్దవారు. వారిని చూస్తుంటే ఇవేం పాడతారు అనుకున్నాను నేను. శృతి ఉంది, లయం ఉంది, స్వరం ఉంది, అద్భుతంగా గానం ఉంది. అలాగే ఈ సూర్యకుమార్ గారిని ఇంతకుముందు చూశాను. మీరు విక్రమహాల్లో. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి పరిరక్షణలో మియావాకీ పద్ధతికి కలెక్టర్ ప్రశంస. సందర్శకుల రిజిస్టర్లో నమోదు చేసిన కలెక్టర్ పి ప్రశాంతి.
నగరంలో దేవాదాయ కమిటీల నియామకం. దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. అందరూ నాయకులుగా ఎదగాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జక్కంపూడి పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో భక్తులు. తండ్రి బాటలోనే మా పోరాటాలు. పార్టీ విజయానికి సైనికుల్లా పోరాడదాం. జక్కంపూడి గణేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.